హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి. మొన్న సోమవారం, కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం కదా, సో అందుకే టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు లాస్ట్ సోమవారం కాబట్టి టెంపుల్కి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగించాము. ఆ టెంపుల్ విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇది శివమారుతి గీత అయ్యప్ప మందిరం అండి. వినాయకుడు, ఆంజనేయ స్వామి, కామాక్షి అమ్మవారు, వీరభద్రస్వామి అండ్ శివుడు అండ్ అయ్యప్ప స్వామి, దత్తాత్రేయ స్వామి, ఇంకా ఇంకా నవగ్రహాలు, ఇంకా రకరకాల దేవుళ్ళు ఉన్నారండి. ఇక్కడ చాలా టెంపుల్ అయితే చాలా ఫేమస్. అండ్ అదేవిధంగా ఇక్కడ షాద్నగర్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడ కార్తీక మాసంలో కానీ వేరే టైంలో కానీ రకరకాల పూజలు స్పెషల్గా చేస్తారండి. ఆంజనేయ స్వామికి సంబంధించినవి స్పెషల్ పూజలు ఆ టైంలో సంబంధించినవి అప్పుడు చేస్తారు. అండ్ అదేవిధంగా ఈసారి కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో శివుడి టెంపుల్లో అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఇక్కడ ధ్వజస్తంభం అండి, చూడండి ధ్వజస్తంభం దగ్గర పెద్ద అగరవత్తి వెలిగించారండి, పెద్దది. అది తెల్లవార్లు వెలుగుతూనే ఉంటుంది. అలా మొత్తం అక్కడ శివుడు అండి, లోపల అభిషేకం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. సో అందుకే లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు. అలాగే బయటనే చేసేసుకున్నాము పూజ కూడా. అది దీపం ఒత్తులు 365 ఒత్తులు వెలిగించడం బయటే చేసేసాము. ఆలయ ప్రాంగణంలోనే బయట చేసాము. అయ్యప్ప స్వామి ఇక్కడ బయట చేసుకున్న అయ్యప్ప స్వామి ఎదురుగా అక్కడ అందరూ వరుసగా వెలిగించుకుంటున్నారండి, వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు. ఆ రోజే లాస్ట్ సోమవారం కాబట్టి. అండ్ అదేవిధంగా ఆ రోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించుకొని అక్కడే అన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఆలయ ప్రాంగణంలోనే. అండ్ అదేవిధంగా హోమము, ప్రత్యేక సమయాల్లో హోమం కూడా అక్కడ చేస్తారండి. హోమానికి ప్రత్యేకంగా ఉంది వినాయకుడు. అండ్ వరుసగా వీరభద్రస్వామి, వరుసగా ఆ తర్వాత 1 by 1 వరుసగా ఉన్నాయండి. ఒకే ఆలయంలో మొత్తం, ఒకే ప్రాంగణంలో మొత్తం దేవాలయాలు ఉన్నాయండి. అదేవిధంగా రావి చెట్టు, అక్కడే ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఈ టెంపుల్స్ అటు కొంచెం ముందుకు వెళ్తే బ్యాక్ సైడ్ ఉసిరి చెట్టు కూడా ఉందండి, చాలా పెద్ద చెట్టు. ఆలయం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ప్రత్యేక పూజలప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారండి. అండ్ కళ్యాణ మహోత్సవాలు, అయ్యప్ప స్వాములు వేసుకొని ఇరుముళ్ళు వేసుకోవటానికి ఆ పక్కనే కళ్యాణ మండపం ఉందండి. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి, పెద్ద పెద్ద కళ్యాణోత్సవాలని. ఇక్కడ డెకరేషన్ చేశారండి మొత్తం. శివాలయం ఎదురుగా మొత్తం పూలతో అలంకరించి ఆ తర్వాత పిండి ఒత్తులు వరుసగా అమరుస్తున్నారండి. వరుసగా పెట్టేసి ఆ తర్వాత వరుసగా వెలిగిస్తారండి ఆ దీపాలు. మేము వెళ్ళేసరికి అవన్నీ డెకరేషన్ చేసేసి వాళ్ళందరూ అక్కడ పిండి ప్రమిదలు చుట్టూతా పెడుతున్నారండి. కామాక్షి అమ్మవారు ఇక్కడ కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేస్తారు. మొన్న దసరా, నవరాత్రులు అలా ప్రత్యేక సమయాల్లో ఉత్సవాలు చేస్తారు. ఇంకా ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం ఇక్కడ ఎక్కువ అయ్యప్ప స్వాములు వచ్చి డైలీ పూజ చేసుకొని వెళ్తారండి. ఆ పక్కన కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ ఇరుముళ్ళు వేయించుకోవటం, అక్కడ భోజనాలు అవన్నీ ఉంటాయండి ఆ సమయాల్లో. ఉసిరి చెట్టు అండి, ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు కంపల్సరీ ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కువగా చేస్తారండి. ఈ ఉసిరి చెట్టు దేనికి దానికి సపరేట్గా ఉందండి, చూడండి దేనికి దానికి సపరేట్గా మనం దీపాలు వెలిగించుకొని మొత్తం అక్కడే ఆ బయట పెట్టకుండా ఆ లోపలే దీపాలు వెలిగించుకునే విధంగా ఆ విధంగా అరేంజ్ చేశారండి. ఆ వెనక వైపు అంతా ఓపెన్ ప్లేస్, కొంచెం చెట్లు అవి వేశారు, మొత్తం ఓపెన్ ప్లేస్ అనండి. ఇప్పుడు కొంచెం ఈ టెంపుల్ని కొంచెం రెన్యువల్ చేశారండి. రెన్యువల్ చేశాక ఆ ధ్వజస్తంభం ఎదురుగా దీపాలు పెట్టనివ్వట్లేదు.
ధ్వజస్తంభం బయటనే దీపాలు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఆ ధ్వజస్తంభం చుట్టూ దీపాలు వెలిగించేవాళ్ళు. అండ్ ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెడుతున్నారని ధ్వజస్తంభం చుట్టూ అలా పెట్టేసేసి అక్కడ దీపాలు పెట్టకుండా బయట మాత్రమే పెట్టే విధంగా ఆలయంలో వాళ్ళు చెప్పారండి. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో చూడండి. ప్రత్యేక సమయాల్లో చాలా పెద్ద పూజలేంటి, ఆయా దేవుడికి సంబంధించిన పూజలు ఇక్కడ చేస్తారండి. హోమాలు, కళ్యాణాలు అక్కడ చూడండి, ఎక్కడ మొత్తం ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన పూజలు విశేషంగా చేస్తారండి. అండ్ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయండి. ఎప్పుడు ఈ కార్తీక మాసం మొత్తం శివుడికి సంబంధించింది, ఆ పూజలు ఎక్కువగా జరుగుతాయి. అండ్ అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా వచ్చి ఎప్పుడు ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్తారండి. మొత్తం ఇక్కడ ఏమో ఆంజనేయ స్వామి, అటుపక్కన ఆ పక్కనే ఆంజనేయ స్వామి వెనక వైపునే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హోమం చేసే ఏరియా అండి. ఆ పక్కకు వెళ్తే కొంచెం అది కళ్యాణ మహోత్సవాలు, ఇరుముళ్ళు వేసినప్పుడు భోజనాలు అవన్నీ అక్కడ చేస్తారండి. చాలా ప్లేస్ ఉంటుందండి, ఎంతమంది వచ్చినా సరిపోయే విధంగా. అది మొత్తం కళ్యాణ మండపం అండి. ఆ మొత్తం అక్కడే భోజనాలు కూడా పెడతారు. అండ్ ఇది ఇక్కడ హోమం చేసే ప్లేస్ అండి. ఇవన్నీ మొత్తం ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు కూడా కార్తీక మాసంలో ఎంతమందికి టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా పూజలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.